హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పొద్దున్నే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఇంకా ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు చల్లగా ఉంటుంది కానీ బయట అదంతా కూడా ఉక్క ఉంటుందన్నమాట. అంటే గాలి అస్సలు లేదు. అందుకని నేను ఇట్లా ఇంట్లో తీస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం నీరసంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఇట్లా ఇంట్లో ట్రై చేసుకుంటున్నాను. ప్లీజ్ పిల్లలు, మీరే కదా నాకు లైక్ చేయాలి. ప్లీజ్ ఎలాగైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు మీకోసమే ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి నేను ఎలాగోలా నేర్చుకుని చెప్పుకోగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఎలాగైనా సరే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. ప్లీజ్ ఎలాగైనా మీలో నేను ఒక ఫ్రెండ్ అనుకోని. ఫ్రెండ్ నాతో ఎలా అయినా ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. నేను ఏమీ అనుకోను. ఏ క్వశ్చన్స్ అయినా నన్ను అడగవచ్చు. నేను తప్పుగా ఉంటే కనుక నన్ను మన్నించండి. నేను స్టార్ట్ అయినంత వరకు నేను వీడియో పెట్టుకుంటున్నాను. మళ్ళీ బయటకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ నేను తీసి మీకు అందరికీ షేర్ చేసుకుంటాను. ఈరోజు మనం మిత్రలాభం గురించి తెలుసుకున్నాము. చాలా కాలం పూర్వము గోదావరి నది తీరంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై అనేక రకముల పక్షులు నివసించుండేవి. అది తెలిసిన ఒక వేటగాడు ఒకరోజు ఉదయమునికి అక్కడకు వచ్చినాడు. ఆ చెట్టుకు చెరువులో కొంచెము నూకలను చల్లి వలను పన్ని తాను ఆ చెంతనే ఉన్న ఒక పొదలో దాగినాడు. అతని అదృష్టము ఏమో గాని అప్పటికప్పుడే ఆ చెట్టుపై నుండి పక్షులన్నీ నిద్రలేచి మేటకు వెళ్ళిపోయినవి. లఘు పతనకము ఒక కాకి మాత్రము అప్పుడే నిద్ర లేచినది. ఆలస్యముకు నిద్ర లేచినచో ఆ రోజు అంతయు బద్ధకము గాను చిరాకు గాను ఇండును గదా. ఆ కాకి కూడా అట్లయి ఉన్నది. అందువలన అది మేతకు కూడా పోలేదన్నమాట. గూటిలో నుండి బయటకు వచ్చినది. రాగానే దానికి వేటగాడు పన్నిన వలయు చల్లిన నూకలను కనిపించినవి. దానిని చూచునే కాకి ఓహోహో నేరవు కొన్ని అమాయకపు పక్షులకు కాలము మూడినది కాబడును అనుకున్నది. అయితే సరిగా అదే సమయమునకు ఆకాశంలో ఒక పావురముల గుంపు వెలుచున్నది. వానిలో ఒక పావురము దిగువనున్న నూకలను చూచినది. వెంటనే తమ దొరకైన చిత్తగ్రీవమును కపోతమునకు ఆ నూకలను చూపించి మేత దొరికినది గదా, తిని వెళ్ళుదము అని చెప్పినది. అప్పుడు చిత్రగ్రీవుడు ఆ ప్రాంతంలో పరిశీలనగా చూచి, పావురములారా, ఈ నూకలు మానవుల ఆహారము. నర సంచారము కానరాని ఈ అడవిలో ఇట్టి నూకలు ఉండటం చాలా అసహజము. మన వంటి పక్షుల కొరకు ఏ వేటగాడు వలను పన్ని ఈ నూకలు చల్లి ఉండవచ్చును. కావున అనుమానపరమైన ఆహారమునకై ఆశపడరాదు. అట్లు ప్రలోభపడత వలనే పూర్వం ఒక బ్రహ్మణుడు పూలి వార్తబడి వర్ణించాడు అని చెప్పగా, పావురముల ముందు బ్రహ్మను కథ చెప్పుమని కోరినవి. పావురముల ద్వారా ఇట్లా పలిగాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కథ చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.